హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మన విఎస్పి యూనిటీలో ఈ వీడియో ఆధారంగా మనం టేబుల్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. డబ్ల్యూటీలో ఇంతకుముందు వీడియోలో మనం లిస్ట్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం టేబుల్స్ గురించి నేర్చుకున్నాం. అంతకన్నా ముందు నేను హెచ్టిఎంఎల్ బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చాను. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, హౌ ద స్ట్రక్చర్ విల్ బీ, హౌ ద ట్యాగ్స్ విల్ బీ యూజ్డ్ అనేది మనం ఫస్ట్ వీడియోలో చూసాం. అండ్ దెన్ లిస్ట్ వీడియోస్ చూసాం. ఇప్పుడు టేబుల్ వీడియోస్ గురించి చూద్దామండి. అయితే ఇక్కడ టేబుల్ అంటే ఏంటి అంటే, మనం హెచ్టిఎంఎల్లో వెబ్ పేజెస్లో డేటాని టేబులర్ ఫామ్లో చూపించవచ్చు. ఆ టేబులర్ ఫార్మాట్ అంటే ఏంటండి, ఆ డేటా కెన్ బి షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పొచ్చు. మనం రోస్ అండ్ కాలమ్స్ని యూజ్ చేసి మన డేటాని రిప్రజెంట్ చేయొచ్చు వెబ్ పేజెస్లో. అలా చేయడానికి మనం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే టేబుల్ కాన్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అయితే ఈ టేబుల్ని రోస్ అండ్ కాలమ్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, అందులో ట్యాగ్స్ ఏం యూజ్ చేస్తారు, అందులో అట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి అనేది మన ఈరోజు టాపిక్ అండి. ఫస్ట్ థియరిటికల్గా మనం ఇన్ఫర్మేషన్ చూద్దామంటే ఎటువంటి ట్యాగ్స్ని మీరు యూజ్ చేస్తారు, ఆ ట్యాగ్స్ని యూజ్ చేసి మీరు ఏమేం చేయగలుగుతారు. ఫస్ట్ ఇక్కడ నేను టేబుల్ని వేస్తాను, ఆ టేబుల్లో కంటెంట్స్ ఉండాలి. ఈ టేబుల్ కంటెంట్ ఆధారంగా మనం ఆ ట్యాగ్స్ని కూడా చదివితే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ అనగానే మనకు ఇట్లాంటి కొన్ని కాంబినేషన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక టేబుల్ని నేను క్రియేట్ చేసినప్పుడు ఈ టేబుల్లో మనకు టేబుల్కి ఒక కలర్ ఉండొచ్చు, టేబుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, టేబుల్ని మనం లెఫ్ట్లో, సెంటర్లో, మిడిల్లో ఎక్కడైనా అలైన్ చేయొచ్చు. అండ్ టేబుల్కి హెడ్డింగ్స్ ఉంటాయండి. టేబుల్లో మీరు కంటెంట్ రాసేటప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ అని రాస్తాం, నేమ్ అని రాస్తాం, రోల్ నెంబర్స్ అని రాస్తాం. ఇది కంటెంట్ కాదండి, టేబుల్ కంటెంట్ కాదు, టేబుల్ హెడ్డింగ్స్ అంటే మీ కాలం యొక్క హెడ్డింగ్స్ అని చెప్పొచ్చు. అట్లా మీరు టేబుల్కి బార్డర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ లైన్స్ మనం డ్రా చేసాం కదా టేబుల్కి, అట్లా టేబుల్కి బార్డర్ ఇవ్వచ్చు, బార్డర్ కలర్ ఇవ్వచ్చు. కాలమ్స్, ఎన్ని కాలమ్స్ మీరు స్పెసిఫై చేయాలనుకుంటున్నారని చెప్పేసి చెప్పొచ్చు టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 4 కాలమ్స్ అవసరం ఉన్నాయంటే 4 కాలమ్స్ అని నేను చెప్పొచ్చు. అట్లా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలనుకుంటున్నారో కూడా మనం టేబుల్లో చెప్పొచ్చు. ఇవన్నీ బ్లైండ్ ఇన్ఫర్మేషన్ అండి. నేను హెచ్టిఎంఎల్ గురించి చెప్పలేదు. జనరల్గా మనకు టేబుల్ అనగానే మన మైండ్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ టేబుల్లో కంటెంట్స్ అన్నమాట. ఈ కంటెంట్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కంటెంట్ని బేస్ చేసుకొని మనం ట్యాగ్స్ని చదవబోతున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెచ్టిఎంఎల్లో టేబుల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి అంటే టేబుల్ అనే ట్యాగ్ అండి. ఈ టేబుల్ అనే ట్యాగ్ మన హెచ్టిఎంఎల్ సపోర్ట్ చేస్తుంది. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఏం చెప్తుంది మీ బ్రౌజర్కి అంటే, మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనే విషయం దానికి చెప్తుంది. అయితే ఈ మధ్యలో మీరు ఏమన్నా రాసుకోవచ్చు అండి. రోస్ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్ హెడర్స్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే టేబుల్ డేటాని, అంటే ఇక్కడ రాసాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1, నేమ్, ఇవి రాసాం కదా, వీటిని టేబుల్ డేటా అంటాం. టేబుల్ డేటాని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత టేబుల్ని మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ అండి. ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పినట్టుగా ఏ ట్యాగ్నైనా ఓపెన్ చేస్తే దాన్ని రిలేటెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టేబుల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కంటైనర్ ట్యాగ్స్. సో ఈ టేబుల్కి మనం ఇందాక చెప్తున్నట్టు ఈ టేబుల్కి మనకున్న అట్రిబ్యూట్స్ ఏంటి అదొకసారి చూద్దామండి. అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదండి, దాని క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు, లేదా మీరు ఎట్లా డిజైన్ చేస్తున్నారు టేబుల్ని అన్నదానికి ఈ అట్రిబ్యూట్స్ హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అలైన్మెంట్, నేను టేబుల్ని నేను సెంటర్లో అలైన్ చేయాలనుకుంటున్నాను, లేదా టేబుల్ టెక్స్ట్ని అసైన్ చేయాలనుకుంటున్నాను, లేదా టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని, బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను సెట్ చేయొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ని, బార్డర్ మీరు బై డిఫాల్ట్ బార్డర్ రాదండి టేబుల్కి, మీరు 2 పిక్సెల్ 3 పిక్సెల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ కోట్స్లో నేను 2 ఇచ్చాను అనుకోండి, 2 పిక్సెల్తో మీ ఈ బార్డర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను లైన్లు గీస్తున్నాను కదా, అట్లా బార్డర్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ బార్డర్ ఇవ్వకపోతే బార్డర్ కనిపించదు. అలాగే మీరు హైట్ని, విడ్త్ని మెన్షన్ చేయొచ్చు. మనం ఇమేజెస్లో చూస్తాం, అది కూడా విడ్త్, హైట్ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అంటే మన టేబుల్కి సంబంధించిన అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్కి మనం ఇది యూజ్ చేయొచ్చు టేబుల్ ఫార్మాట్లో. సో బార్డర్ మీరు ఇవ్వచ్చు, బార్డర్ కలర్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ బార్డర్కి కూడా మీరు సపరేట్ కలర్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు టేబుల్లో. మనం ప్రాక్టికల్గా చేసి చూద్దామండి ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా. కానీ మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది, ఆ అట్రిబ్యూట్స్ ఏం చేస్తా అనేది రాయాల్సి ఉంటుంది.
ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేయమని మాత్రమే చెప్తున్నాను. టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వమని చెప్తున్నాను, లేకపోతే బార్డర్స్ ఇవ్వమని చెప్తున్నాను. ఇవన్నీ నేను టేబుల్ గురించి చెప్తున్నానండి. అట్లా టేబుల్లో మీరు డేటా ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఇట్లా లైన్ గీసినట్టుగా ఇక్కడ ఒక రో తీసుకోవాల్సి ఉంటుంది కదండి. కాబట్టి ఇమీడియట్గా టేబుల్ తర్వాత మీరు ఇవ్వాల్సిన ఒక ట్యాగ్ ఏంటి అంటే టీఆర్. ఈ టీఆర్ ట్యాగ్ మీనింగ్ ఏంటి అంటే టేబుల్ రో. అంటే టేబుల్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇమీడియట్గా దీని తర్వాత నేను ఏమిస్తానంటే టేబుల్ రోని క్రియేట్ చేయండి. టేబుల్ రోలో మనం డేటా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, రోని మాత్రమే క్రియేట్ చేసాం, ఇక్కడ ఏం కాలం క్రియేట్ చేయలేదు. సో ఈ టేబుల్ రో మధ్యలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టేబుల్ రోని తీసుకున్నాం కదండి, ఇక్కడ టేబుల్ రోని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి. ఈ మధ్యన మీరు ఏం రాస్తారంటే ఇక్కడ రాసేవన్నీ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సీరియల్ నంబర్ రాశాను, నేమ్ రాశాను అండ్ మార్క్స్ రాశాను అనుకుందాం మన టేబుల్లో. ఇవన్నీ ఏంటివి? టేబుల్ హెడ్డింగ్స్. అంటే ఫస్ట్ రోలో మనం ఏమి ఇస్తున్నామంటే టేబుల్ యొక్క హెడ్డింగ్స్, టేబుల్ కాలం హెడ్డింగ్స్ ఇస్తున్నాం. అవన్నీ మీరు మధ్యలో రాస్తారండి. అది ఎట్లా రాస్తారనేది చూద్దాం. కాకపోతే ఈ టేబుల్ రోకి కూడా మీరు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బార్డర్స్ ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ బార్డర్ కలర్స్ ఇవ్వచ్చు అండ్ అలైన్మెంట్స్ కూడా చేయొచ్చు. అలైన్మెంట్స్ అంటే మీరు కంటెంట్ ఏదైతే ఇస్తున్నారో రో అనేది ఆ రో మధ్యలో ఉండాలా, లాస్ట్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా అనేది మీరు ఇవ్వచ్చండి. ఓకే. అండ్ వర్టికల్ అలైన్మెంట్, ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఇవ్వచ్చండి. వి అలైన్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ వి అలైన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ టాప్లో ఉండాలా, సెల్లో టాప్లో ఇక్కడ అసైన్ చేయాలా, లేకపోతే బాటంలోనా, లేకపోతే మిడిల్లోనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో అనుకుందామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ 1 అనేది నేను ఇట్లా హ్యాంగ్ కావాలి అనుకుంటున్నాను టాప్. కొంతమంది మధ్యలో రాస్తారు, కొంతమంది లాస్ట్లో రాస్తారు, అంటే కింద బాటం కలిగేటట్టు. అట్లా వర్టికల్ అలైన్మెంట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు టేబుల్ రోలో. ఓకే. అదేవిధంగా ఈ టేబుల్ రోలో మీరు డేటా ఎటువంటిది కూడా ఇస్తలేరండి, మీరు టేబుల్ రో మాత్రమే క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నా. మనం చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ రో తర్వాత టేబుల్ హెడ్డింగ్ తీసుకుంటానండి. టీహెచ్ అనే ట్యాగ్ని తీసుకుంటాను. ఈ టీహెచ్ అనే ట్యాగ్లో మీరు టేబుల్ హెడ్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు టీఆర్ ట్యాగ్ని ఓపెన్ చేస్తారు కదా, టీఆర్ ట్యాగ్ లోపల నేను టీహెచ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టీహెచ్ ట్యాగ్ లోపల నాకు ఈ సీరియల్ నంబర్ అని రాస్తాను, ఇక్కడ టీహెచ్ని క్లోజ్ చేస్తాను. అంటే టేబుల్ హెడ్డింగ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. టేబుల్ హెడ్డింగ్ ఏం చేస్తుంది అంటే టేబుల్ డేటా కాకుండా టేబుల్ యొక్క హెడ్డింగ్ని ప్రిఫర్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ రాసిన ఫస్ట్ రో ఏదైతే రాస్తున్నారో దాన్ని టేబుల్ హెడ్డింగ్ అనొచ్చు సింపుల్గా. లేకపోతే మనం డైరెక్ట్గా డేటా ఇవ్వచ్చు కదా, కానీ ఏ డేటా దేనికి సంబంధించింది అనేది తెలియదు కాబట్టి టేబుల్ హెడ్డింగ్ అనేది మీరు ఇవ్వచ్చు. టేబుల్ హెడ్డింగ్ అనేది బోల్డ్ లెటర్స్లో వస్తుంది, మిడిల్ ఆఫ్ ద సెల్లో వస్తుంది. ఇవి మనం బై డిఫాల్ట్ సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీరు సెట్ చేయాలి అంటే సపరేట్గా వర్టికల్ అలైన్మెంట్ సెట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేయొచ్చు అండ్ బార్డర్ కలర్ సెట్ చేయొచ్చు. ఇవన్నీ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు. అవి ఎట్లా యూజ్ చేస్తామనేది మనం చూద్దాం. ఇది మీ టేబుల్ హెడ్డింగ్ అండి. టేబుల్ హెడ్డింగ్ మధ్యలో మీరు ఏదైతే రాస్తారో అది ఇక్కడ మీ టేబుల్ హెడ్డింగ్ లాగా, అంటే కాలం హెడ్డింగ్ లాగా వస్తుంది. టేబుల్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫస్ట్ రోలో మనం టీహెచ్ రాసాం కదండి. టీహెచ్ మధ్యలో నేను ఏం పెడుతున్నాను, సీరియల్ నంబర్. అలాగే ఇంకొక కాలం నేను టీహెచ్ తీసుకుంటాను, ఆ టీహెచ్ మధ్యలో నేను నేమ్ అని రాస్తాను అండ్ టీహెచ్ని క్లోజ్ చేస్తాను. ఇట్లా మీరు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టీహెచ్ని తీసుకొని ఫస్ట్ రో ఫిల్ అవుట్ చేసుకుంటారు. అట్లా ఇది అయిన తర్వాత సెకండ్ రోకి వస్తారు, సెకండ్ రోని ఓపెన్ చేస్తారు. సో ఎన్ని కాలమ్స్ అయితే చేశారో అన్ని కాలమ్స్ డేటాని మీరు ఫిల్ అవుట్ చేయాలి కదా. అందుకోసం మీరు యూజ్ చేసే ఒక ట్యాగ్ ఏంటి అంటే టీడీ ట్యాగ్. ఇక్కడ టీడీ అంటే ఏంటంటే టేబుల్ డేటా. ఇది సింపుల్ డేటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సీరియల్ నంబర్ అని టేబుల్ హెడ్డింగ్ ఇచ్చారు. సీరియల్ నంబర్లో ఏముంటుంది 1 2 3 4 ఇట్లా ఉంటుంది కదా, దాన్ని టేబుల్ డేటా అంటాను నేను. ఈ టీడీ ట్యాగ్ మధ్యలో మీరు ఏదైతే స్పెసిఫై చేస్తారో అది సెకండ్ రో ఫస్ట్ కాలంలో. ఇప్పుడు ఇక్కడ టీఆర్ ఓపెన్ చేస్తారు కదండి, ఈ టీఆర్లో మీరు ఈ టీహెచ్ ఎన్ని టీహెచ్లు రాస్తారు ఇవన్నీ టీఆర్ లోపల ఉంటాయి. అలాగే సెకండ్ టీఆర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఇది వస్తుంది. నేను మళ్ళీ ఇంకొక టీడీ తీసుకుంటే సెకండ్ రోలో సెకండ్ కాలంలో
నేమ్ సురేష్ అనుకుందాం, సురేష్, నరేష్ ఏదైనా పేరు ఇవ్వచ్చు మీరు. ఇక్కడ టీడీని క్లోజ్ చేస్తాం. అట్లా మీరు సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్కి డేటా ఇవ్వాలనుకుంటున్నారో అన్ని కాలమ్స్కి డేటా ఇచ్చిన తర్వాత మీ టీఆర్ని క్లోజ్ చేస్తారు. ఇక్కడ టీడీకి కూడా సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అలైన్మెంట్ చేయొచ్చు మీరు, అండ్ బార్డర్ కలర్ ఇవ్వచ్చు, హైట్ ఇవ్వచ్చు, స్కోప్ ఇవ్వచ్చు, వర్టికల్ అలైన్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మన అట్రిబ్యూట్స్. దీని తర్వాత టేబుల్కి మీరు క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అండి. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక ట్యాగ్ని యూజ్ చేయొచ్చు మీరు. క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తే టేబుల్కి ఒక హెడ్డింగ్ లాగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇక్కడ మీరు స్టూడెంట్ డీటెయిల్స్ అని రాయాలనుకుంటే రాయొచ్చు. ఇది మనం H1 H2 ట్యాగ్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. బట్ సపరేట్గా టేబుల్కి చేయాలి అనుకుంటే మీరు క్యాప్షన్ మధ్యలో ఏదైతే రాస్తారో అది టేబుల్ క్యాప్షన్ లాగా వస్తుంది. ఓకే, అండ్ దెన్ టేబుల్ హెడ్. ఈ టేబుల్ హెడ్ అనేది ఏం చేస్తుందంటే సర్టెన్ హెడర్స్ని తీసుకొని ఆ సర్టెన్ హెడర్స్ని తీసుకొని ఒక సింగిల్ నేమ్ లాగా ప్రొవైడ్ చేస్తుందండి. ఒక మనం ఎట్లా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ హెడర్స్ని తీసుకొని ఒక హెడ్డింగ్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ టీ ఫుట్. ఇక్కడ మనం క్యాప్షన్ ఇచ్చినట్టే టీ ఫుట్ అనే ఒక ట్యాగ్ని తీసుకొని మీరు మధ్యలో ఏది రాస్తే అది టేబుల్ యొక్క ఫుటర్గా వస్తుంది. మీకు కంటెంట్ అనేది టేబుల్ యొక్క ఫుటర్ లాగా వస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇవి మేజర్ ట్యాగ్స్ అండి. కాకపోతే మనకు ఇక్కడ టీ ఫుట్, టీ బాడీ, టీ హెడ్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేయకపోయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మెన్షన్ చేయాల్సిన ట్యాగ్స్ వచ్చేసి టేబుల్ ట్యాగ్స్ని మెన్షన్ చేయాలి, టీఆర్ ట్యాగ్స్ని మెన్షన్ చేయాలి, టీహెచ్ ట్యాగ్స్ని అండ్ టీడీ ట్యాగ్స్ని మ్యాండేటరీగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సరే, వీటిని నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మనం అనుకున్న టేబుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ HTML అనే ట్యాగ్ని నేను రాస్తాను. సో దట్ ఇది మనకు HTML వెబ్ పేజ్ అని చెప్తుంది మన బ్రౌజర్కి. అండ్ ఇక్కడ నేను హెడ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ టైటిల్. టైటిల్లో ఏం పెడతానండి, టేబుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టైటిల్ టేబుల్స్ అని పెడదాం. ఓకే, ఈ టేబుల్స్ తర్వాత నా టైటిల్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, టైటిల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ దెన్ బాడీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను టేబుల్ కంటే ముందు ఒక H1 క్రియేట్ చేస్తున్నాను. హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్లో నేను ఏం రాస్తున్నాను అంటే VSP స్టూడెంట్స్ అని రాస్తున్నాను. మన టేబుల్ పేరు లేకపోతే హెడ్డింగ్ ఏమని రాస్తున్నాను అంటే VSP స్టూడెంట్ అని రాస్తున్నాను. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి, సో దట్ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. టేబుల్, ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ టేబుల్ ఇది క్లోజ్ చేయకన ముందే బార్డర్ 2 అని ఇస్తాను. బార్డర్ ఈక్వల్ టు 2 పిక్స్. సో ఇదేమొస్తుంది అంటే బార్డర్తో సహా టేబుల్ని క్రియేట్ చేస్తుంది. సో టేబుల్ క్రియేట్ చేసిన ఫస్ట్ లైన్లోనే మనం ఏం క్రియేట్ చేయాలి, టేబుల్ రోని క్రియేట్ చేయాలి. టేబుల్ రో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రో క్రియేట్ చేస్తాను కదా, ఇక్కడ టేబుల్ హెడ్డింగ్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను TH అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. THలో నేను ఏం రాయాలనుకుంటున్నాను, సీరియల్ నంబర్. TH క్లోజ్. అలాగే TH స్టూడెంట్ నేమ్, S నేమ్ అందాం. TH క్లోజ్. సో ఇలా మీరు 2 హెడ్డింగ్స్ క్రియేట్ చేశారనుకుందాం. సో ఇక్కడ నేను ఇంకొక రఫ్ కాలం తీసుకుంటాను. సో ఇక్కడ నా రోని క్లోజ్ చేస్తున్నాను అండి, రోని క్లోజ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకొక TR అంటే సెకండ్ రో క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సెకండ్ రోలో నాకు డేటా కావాలి కదా, ఆ డేటాని ఎంటర్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తాను, TD టేబుల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 అనుకుందాం, /TD క్లోజ్ చేస్తున్నాను. అండ్ అగైన్ TD, ఈ TDలో 2. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అన్నాను కదా, సురేష్ అనే నేమ్ రాస్తున్నాను అనుకుందాం. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాను TD. ఓకే, అండ్ దెన్ TRని క్లోజ్ చేస్తున్నాను. అంటే సెకండ్ రో కూడా క్లోజ్ అయిపోయింది.
అలా మీరు ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలో అన్ని రోస్ని రిపీట్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను 2 రోస్ అనుకుంటున్నాను కాబట్టి నా టేబుల్ని కూడా నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ బాడీ క్లోజ్ అండ్ దెన్ నెక్స్ట్ HTML క్లోజ్. సో ఇక్కడ నేను అట్రిబ్యూట్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. సో సింపుల్ స్ట్రక్చర్ చూపించాను మీకు, టేబుల్ ఎట్లా మీరు టైప్ చేస్తారని చెప్పేసి. నేను ఇక్కడ ఫైల్ ఒకటి ఓపెన్ చేస్తాను, నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఓకే, నోట్ ప్యాడ్లో మీకు ఏదైతే నేను చెప్పానో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ HTML, సో ఫ్రెండ్స్ వీడియో లెంతీ అవుతుందని నేను ఇక్కడ స్కిప్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ప్రోగ్రామ్ విజిబుల్ అనుకుంటాను. మీకు ఏదైతే ప్రోగ్రామ్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేశానండి. హెడ్డింగ్ ఇక్కడ స్టూడెంట్స్, VSP స్టూడెంట్స్, ఐ హోప్ కనిపిస్తుంది కదండి. VSP స్టూడెంట్స్ అనేది నా హెడ్డింగ్. అండ్ టేబుల్ బార్డర్ ఇచ్చేసి 2 ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ నా టేబుల్ హెడ్డింగ్ అండ్ నేమ్ నా టేబుల్ హెడ్డింగ్. తర్వాత నేను కంటెంట్ ఇచ్చాను 1 అండ్ స్టూడెంట్ అని చెప్పేసి. ఓకే, దీన్ని కొంచెం మినిమైజ్ చేసి దీన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇది సేవ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఫైల్ సేవ్ వెళ్ళండి. అండ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా మీరు సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను టేబుల్స్ అని ఇస్తున్నాను. VSP tables, will give it as VSP tables dot HTML. .html అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తుంది అండి VSP tables అని. నేను అది డబుల్ ట్యాప్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ బ్రౌజర్లో మన అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి. ఐ హోప్ ఇది మీకు విజిబుల్గానే ఉందని అనుకుంటున్నాను. దీన్ని కూడా మినిమైజ్ చేస్తాను. మీకు కోడ్ ఇవి 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే ఓకే, కోడ్ అండ్ టేబుల్ 2 కూడా సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన కోడ్లో మనం ఏమి ఇచ్చామంటే టైటిల్స్లో టేబుల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ టైటిల్ బార్లో మనకు టేబుల్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ అండి. ఓకే, అండ్ దెన్ మనం ఇక్కడ VSP యూనిటీ హెడ్డింగ్ ఇచ్చాం కదండి, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ టేబుల్స్ క్రియేట్ చేయమన్నాను. బార్డర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ బార్డర్స్ వచ్చినాయండి. నేను ఒకవేళ ఇక్కడ బార్డర్స్ అనే అట్రిబ్యూట్ తీసేసాను అనుకోండి, మీరు అవుట్పుట్ చూడండి ఒకసారి. నేను ఇక్కడ ఈ బార్డర్ అనే అవుట్పుట్ని తీసేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. సేవ్ చేశాను. జస్ట్ రీఫ్రెష్ చేసి చూడండి మీరు. సో ఇది టేబుల్, ఇక్కడ కంటెంట్ అనేది టేబుల్ కంటెంటే అండి, కాకపోతే మనకు బార్డర్స్ లేవు అంతే. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ ఇంకేమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే టేబుల్లో మీరు చేయొచ్చు. నేను ఇక్కడ BG కలర్ అని ఇస్తున్నాను, ఈక్వల్ టు సమ్ రెడ్. ఇది నేను సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తానండి. మీరు అన్ని అట్రిబ్యూట్స్ కూడా ఇవ్వచ్చు, నేను కొంత మాత్రమే ఇస్తున్నాను. అక్కడ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు బార్డర్ ఇస్తే బార్డర్ కూడా దీంతో పాటే వస్తుంది. మనం అక్కడ థియరిటికల్ పార్ట్లో చెప్పుకున్నాం కదండి, అట్లా మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలంటే అన్ని అట్రిబ్యూట్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఒకసారి ఇది బాగా అబ్జర్వ్ చేయండి. నేను సేవ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సేవ్, ఒకసారి రీఫ్రెష్. ఇక్కడ మీకు బార్డర్స్ కూడా కనిపిస్తున్నాయి. అట్లా మీరు టేబుల్కి సంబంధించిన అలైన్మెంట్స్ కానీ, బార్డర్ కానీ, విడ్త్ కానీ, బార్డర్ కలర్ కానీ ఏదైనా టేబుల్కి సంబంధించింది మీరు ఇవ్వచ్చు. ఇక్కడ TDలో కూడా మీరు ఒక రోకి డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు. ఇవి అట్రిబ్యూట్స్ అనేవి దేనికి దానికి సపరేట్. మీరు కలర్ రోకి కూడా ఇవ్వచ్చు, టేబుల్కి కూడా ఇవ్వచ్చు, ఎంటైర్ థింగ్ మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా నేను BG కలర్ ఇచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక రోకి ఇక్కడ మీరు టేబుల్ చేయమన్నారు కాబట్టి టేబుల్ కనిపిస్తుంది కదండి. మీరు ఈ టేబుల్ ట్యాగ్లో ఒక రోని క్రియేట్ చేయమన్నారు. ఫస్ట్ రోని క్రియేట్ చేయమన్నారు. ఫస్ట్ రోలో ఒక టేబుల్ హెడ్డింగ్, సీరియల్ నంబర్ అండ్ స్టూడెంట్ నేమ్. ఈ 2 కూడా మీకు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఫస్ట్ రోలో కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా,
ఇక్కడ ఈ టేబుల్లో సీరియల్ నంబర్, నేమ్, అవే రెండు ఇక్కడ మనం టీహెచ్లో ఇచ్చామండి. అందుకే అది బోల్డ్ లెటర్లో మిడిల్ ఆఫ్ ద సెల్లో కనిపిస్తున్నాయి. సో అలా మీకు హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. దీన్ని నేను టీఆర్ అంటానండి, టేబుల్ రో. ఇది ఫస్ట్ టేబుల్ రో. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఇచ్చాం కదా, ఐ విల్ చేంజ్ ఇట్ టు సమ్ బ్లూ. ఓకే, సేవ్ చేస్తాను, ఒకసారి చేంజెస్ చూడండి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ రో అనేది ఏమొచ్చింది, బ్లూ కలర్లో వచ్చింది. నెక్స్ట్ రో రెడ్. బై డిఫాల్ట్ మనం టేబుల్ కలర్ రెడ్ ఇచ్చాం కాబట్టి కంటెంట్ అంతా రెడ్లో వస్తుంది. మీరు ఏమైనా రోకి సంబంధించిన చేంజెస్ చేస్తే రోకి సంబంధించిన చేంజెస్ అనేవి వస్తాయి. అట్లా టేబుల్ రోకి సంబంధించిన బార్డర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే టీహెచ్, అలాగే టీడీ, అన్ని అట్రిబ్యూట్స్ కూడా. ఓకే, ఇది ఫస్ట్ రో అని దీనికి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ టీఆర్ని ఫస్ట్ రో అనుకుంటుందండి. ఈ ఫస్ట్ టీఆర్లో మీరు ఏమిస్తున్నారంటే టేబుల్ హెడ్డింగ్. ఇది హెడ్డింగ్ అని దీనికి ఎట్లా తెలుస్తుంది అంటే మీరు టీహెచ్ యూజ్ చేశారు కాబట్టి. అలాగే ఈ సెకండ్ లైన్ టీహెచ్, ఇంకొక హెడ్డింగ్ నేను ఇవ్వాలను. ఇక్కడ ఫస్ట్ రో 2 కాలమ్సే ఉన్నాయని దీనికి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఈ 2 టీహెచ్ల తర్వాత, ఈ ఫస్ట్ టీహెచ్ సెకండ్ టీహెచ్ తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ రో అయిపోయింది అని దీనికి తెలుస్తుంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకొక ఎంటర్ ఇచ్చి టీహెచ్ అండ్ అడ్రస్ అని టైప్ చేస్తాను అనుకోండి. సో ఇది ఏం అర్థం చేసుకుంటుందంటే ఇంకొక కాలం ఉంది, ఆ కాలం హెడ్డింగ్ ఏంటి, అడ్రస్ అని దీనికి అర్థమవుతుంది. నేను ఇంకొకసారి సేవ్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ బ్రౌజర్కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి, మీకు ఇంకొక కాలం వస్తుంది. అలా దీనికి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ రో క్లోజ్ అయిందని దీనికి ఎట్లా తెలుస్తుంది అంటే టీఆర్ అనే ట్యాగ్ని మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఇంకొక రో ఓపెన్ చేయాలి అని మనం ఎట్లా చేస్తున్నాము అంటే టేబుల్ రోని ఓపెన్ చేయండి అని చెప్పేసి టీఆర్ అనే ట్యాగ్ని మనం ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను ఇచ్చేది టేబుల్ డేటా, ఇది టేబుల్ హెడ్డింగ్ కాదు, టేబుల్ డేటా అని దీనికి ఎట్లా తెలుస్తుంది అంటే టీడీ అని మనం ఇస్తున్నాం కాబట్టి. మీరు టీహెచ్ ఇచ్చినా అది అలో చేస్తుందండి, కాకపోతే హెడ్డింగ్ అవుతుంది, అది డేటా కాదు. సో ఇక్కడ టీడీ నేను 1 ఇచ్చాను, టీడీ నేను సురేష్ ఇచ్చాను, దాన్ని రిలేటెడ్గా నేను క్లోజ్ చేస్తూ వెళ్ళానండి. ఇక్కడ ఆ 2 డేటాస్ మాత్రమే నేను ఇచ్చాను కాబట్టి ఆ 2 డేటాస్ మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తుంది రిఫ్రెష్ చేసినా కూడా. సో ఇక్కడ ఇంకొక కాలం మనం యాడ్ చేసాం కదా అడ్రస్ అని చెప్పేసి, ఇంకొక డేటాను కూడా మీరు ఇక్కడ యాడ్ చేసి చూడండి, డిఫరెన్స్ కనిపిస్తుందో లేదా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ టీడీ, అడ్రస్ వచ్చేసి విఎస్పి యూనిటీ. సో ఇది ఇక్కడ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసిన తర్వాత మీరు ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇలా మీరు ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ని యాడ్ చేయాలనుకుంటే అన్ని టీఆర్స్ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ రో ఓపెన్ చేస్తారు, ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టారు, ఇక్కడ సెకండ్ రో ఓపెన్ చేస్తారు, ఇక్కడ డేటా ఇచ్చారు. అలాగే ఇంకొక రోని మీరు ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో ఉంది, ఇది సెకండ్ రో కదండి, నేను ఇంకొక థర్డ్ రో ఇస్తాను. అక్కడ నేమ్స్ చేంజ్ చేద్దాం అండ్ సీరియల్ నెంబర్ని చేంజ్ చేద్దాం. అవుట్పుట్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ నేను సెకండ్ టీఆర్ తర్వాత థర్డ్ టీఆర్ని ఓపెన్ చేస్తున్నాను, అంటే థర్డ్ రోని ఓపెన్ చేస్తున్నాను. సురేష్ బదులు నరేష్. ఓకే, అండ్ విఎస్పి యూనిట్ ఈజ్ కామన్ అడ్రస్. మనం ఇది సేవ్ చేద్దామండి, కంట్రోల్-S. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, అంతేనండి. ఇక్కడ నేను ఇంకొక టీఆర్ని ఓపెన్ చేస్తాను కదా, 3 రోస్ అవసరం ఉన్నాయి. ఫస్ట్ రోలో నేను హెడ్డింగ్ పెట్టాను, సెకండ్ రోలో డేటా ఇచ్చాను, థర్డ్ రోలో డేటా ఇచ్చాను. అండ్ రోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదండి, ఒక్కొక్క సెల్కి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఒక్కొక్క సెల్కి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, అట్లా మీరు ఏదైనా చేయొచ్చు. ఇట్లా నా దగ్గర 3 రోసే ఉన్నాయి. 3 రోస్ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ టేబుల్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే టేబుల్ అయిపోయింది, నా టేబుల్ క్రియేషన్ అనేది అయిపోయింది అని నేను ఎలా చెప్తున్నాను, ఆ టేబుల్ని నేను క్లోజ్ చేసి చెప్తున్నాను అండి. /క్లోజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టేబుల్ రో అయిపోయింది, టేబుల్ రో అయిపోయిన తర్వాత టేబుల్ అయిపోయింది, బాడీ క్లోజ్, HTML క్లోజ్. ఇలా మీరు టేబుల్స్ని సెట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇక్కడ మీరు చూసారు కదా, ఎగ్జాంపుల్లో అడ్రస్లో నాకు విఎస్పి యూనిటీ అని వచ్చింది. సమ్ టైమ్స్ మీరు టైం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలమ్స్ అన్నీ కూడా కలిపి రావాల్సి వస్తుందండి. ఆ కాలమ్స్ అన్నీ కూడా కలిపి ఎట్లా చేస్తారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ టేబుల్ రో ఉంది కదండి, ఈ టేబుల్ రోలో మనం ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్ రోకి వెళ్దాం.
ఇది ఫస్ట్ రో, సెకండ్ రో. ఈ సెకండ్ రోలో అడ్రస్ అనేది కామన్ ఉంది కాబట్టి నేను అన్నిటికీ కలిపి 2 రోస్కి కలిపి అంటే రో స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకుంటానండి. రో స్పాన్ అంటే ఎన్ని రోస్ని కలిపి నేను ఈ డేటాని డిస్ప్లే చేయాలనేది డిసైడ్ చేస్తున్నాను. 2 రోస్ని తీసుకొని మీరు ఈ విఎస్పి యూనిటీ అనేది ప్రింట్ చేయండి అని నేను చెప్తున్నానండి. సింపుల్గా చెప్పాలంటే విఎస్పి ఒక లైన్లో అండ్ యూనిటీ ఒక లైన్లో ఒకదాన్ని ప్రింట్ చేయమని చెప్తాను. బిఆర్ ఈజ్ అ ఎంటీ ట్యాగ్, దానికి ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉండదు. సో విఎస్పి ఒక లైన్లో, యూనిటీ ఒక లైన్లో, రోస్ పైన ఎంత తీసుకోమని చెప్తున్నాం మనం, 2 రోస్ ఈక్వల్ టు 2 రోస్ తీసుకోమని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 రోస్ తీసుకోమన్నాను కాబట్టి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ తీసుకునే ఈ ఫస్ట్ రో, సెకండ్ రో, ఈ రెండుని కంబైన్ చేయమని చెప్తున్నానండి. సో ఈ 2 కంబైన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ 2 కంబైన్ అయినప్పుడు ఒకటే సెల్ లాగా కనిపిస్తుంది, విఎస్పి యూనిటీ అని వస్తుందండి. సో సెకండ్ రోలో నేను డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ విఎస్పి యూనిటీ ఏదైతే ఉందో నేను ఇది ఎరేస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అక్కడ నేను ఆల్రెడీ రో స్పాన్ ఈక్వల్ టు 2 ఇచ్చాను కదండి. ఆ 2 రో స్పాన్స్ని తీసుకొని ఒకటే రోలో కన్సిడర్ చేసుకుని ఆ డేటాని ఇస్తుంది. ఇక్కడ నేను సేవ్ చేసి మరొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సెల్స్ని అంటే 2 రోస్లో ఉన్న సెల్స్ని కంబైన్ చేసి విఎస్పి యూనిటీ అని మాత్రమే చూపిస్తుంది. అది కూడా సెకండ్ లైన్లోకి ఎందుకు వచ్చింది, బిఆర్ అనే ట్యాగ్ ఇచ్చాను కాబట్టి. లేకపోతే అది ఒకటే సెల్లో ఒకటే లైన్లో మీకు విఎస్పి యూనిటీ అని చూపిస్తుంది. సో ఇట్లా మీరు ఇంటర్మిషన్ లేకపోతే లంచ్ టైం అని మీరు రో స్పాన్స్ని యూజ్ చేసి రాయొచ్చు. ఇక్కడ రో స్పాన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఎన్ని రోస్ తీసుకోవాలో అన్ని రోస్ తీసుకొని కంబైన్ చేసింది కదా. మీరు ఒకవేళ కాలం స్పాన్స్ అని కనుక ఇస్తే ఇక్కడ ఇది ఇట్లా హారిజాంటల్గా దాన్ని మర్జ్ చేసి మీకు డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని స్పెషాలిటీ రో స్పాన్ అండ్ కాలం స్పాన్ స్పెషాలిటీ అదండి. ఐ హోప్ ప్రాక్టికల్గా మీకు థింగ్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నాను. నేను ఏవైతే అట్రిబ్యూట్స్ చెప్పానో అట్రిబ్యూట్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అట్రిబ్యూట్స్ అనేవి కామన్గా ఉంటాయి అన్ని హెడ్డింగ్స్కి కూడా. అండ్ నేను ఇంకొక ట్యాగ్ని చెప్పిన తర్వాత బోర్డుకి వెళ్దాం. ఇక్కడ క్యాప్షన్ గురించి చెప్పాను కదండి, అక్కడ క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేసి చూద్దాం ఏమవుతుందో అని. ఓకే, ఇక్కడ నేను క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాను. క్యాప్షన్ ఈక్వల్ టు స్టూడెంట్స్ ఆఫ్ విఎస్పి. ఓకే, దీన్ని ఇక్కడే క్లోజ్ చేస్తాను క్యాప్షన్ అని చెప్పేసి. సో క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేసి చూద్దామండి. నేను ఆల్రెడీ సేవ్ చేస్తాను, కంట్రోల్ S నొక్కి. సో ఇక్కడ చూడండి, టేబుల్కి ఒక క్యాప్షన్ వచ్చిందండి, స్టూడెంట్స్ ఆఫ్ విఎస్పి యూనిటీ కనిపిస్తుంది కదా టేబుల్ పైన. ఇట్లా మీరు హెడ్డింగ్ కాకుండా ఓన్లీ టేబుల్కి మాత్రమే మీరు క్యాప్షన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, టేబుల్ క్యాప్షన్ని యూజ్ చేసి. ఇట్లా మనకు మీరు డేటా అనేది లేకపోతే కోడింగ్ అనేది రాయడం జరుగుతుంది టేబుల్స్ని యూజ్ చేసి ఇన్ ద కేస్ ఆఫ్ HTML. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ట్యాగ్, ప్రతి అట్రిబ్యూట్ని మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ యూ విల్ బి గెటింగ్ ద గుడ్ మార్క్స్. ఒకవేళ మీరు అన్నిటిని మెన్షన్ చేయలేకపోతే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయని నేను చెప్పలేనండి. సో మ్యాండేటరీ దట్ యూ షుడ్ అబ్జర్వ్ that whether you have given all the attributes as well as the data regarding that particular attribute. Attributes ఎంత ఇంపార్టెంట్, ట్యాగ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఇక నేను మెన్షన్ చేసిన ట్యాగ్స్ని మాత్రం మర్చిపోద్దండి. టేబుల్ ట్యాగ్ని మర్చిపోద్దు, TR ట్యాగ్, TD ట్యాగ్, TH ట్యాగ్ అండ్ క్యాప్షన్ ట్యాగ్. టేబుల్ ఫుటర్, టేబుల్ హెడ్ మీరు రాసిన ఓకే, రాకపోయినా ఓకే, బట్ లాంగ్ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు మాత్రం అన్నిటిని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్తాను. మీకు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని మీరు రాసినా సరిపోతుంది, లేదా మీరు ప్రాక్టికల్లో టైం టేబుల్ అనే ప్రాక్టికల్ చేస్తారు, మీరు అది రాసినా కూడా సరిపోతుంది. నేను టైం టేబుల్ ప్రాక్టికల్ సపరేట్గా చేసి పెడతానండి. సో ఎందుకంటే అది లెందీ అవుతుంది వీడియో అనేది, కాబట్టి మీరు ఈ డేటా మొత్తం మెన్షన్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో బాగా యూజ్ అవుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ టేబుల్స్ అనగానే మీరు మెన్షన్ చేయాల్సిన ట్యాగ్స్ కొన్ని నేను ఇక్కడ రాస్తున్నాను, వాటి అట్రిబ్యూట్స్ని కూడా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. టేబుల్ ట్యాగ్ గురించి రాయండి అండ్ వాటి అట్రిబ్యూట్స్ గురించి రాయండి.
టీఆర్ ట్యాగ్ గురించి రాయండి, వాటి అట్రిబ్యూట్స్ గురించి రాయండి. టీహెచ్ ట్యాగ్ గురించి రాయండి, వాటి అట్రిబ్యూట్స్ గురించి రాయండి. అండ్ దెన్ టేబుల్ క్యాప్షన్, ఇక్కడ నేను టీ క్యాప్షన్ అని రాశాను కానీ టీ ఉండదండి, ఓన్లీ క్యాప్షన్. టీ హెడ్ అంటే కొన్ని హెడ్ అన్నిటిని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నాం అనుకోండి, కింద మనం ఇంకొక 3 నేమ్స్ రాసుకోవచ్చు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని అట్లా రాయాలనుకుంటే రాయొచ్చు. మీకు అర్థమైతే రాయండి, లేకపోతే క్యాప్షన్ వరకు రాసేసేయండి. సో ఇవైతే మ్యాండేటరీగా మీరు మెన్షన్ చేయాలి. అండ్ వీలైతే రో స్పాన్, కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్స్ గురించి సపరేట్గా రాసి ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ ఈ రో స్పాన్, కాలమ్ స్పాన్ అర్థం కావాలి అంటే మనం నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్, నెక్స్ట్ వీడియో కాదు, సపరేట్గా ఒక టైం టేబుల్ వీడియో నేను చేస్తాను, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇవన్నీ పాయింట్స్ మీరు మెన్షన్ చేయండి, మంచి స్కోర్ వస్తుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.